ఇక కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పని సరిగ్గా జరగడం లేదు. కొత్త రహదారులు వేసింది లేదు, మరమ్మతులు కూడా సరిగ్గా చేసింది లేదు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మహిళలు వినూత్న నిరసన తెలిపారు. మాడ్గాల మండలం అందుగుల గ్రామంలోని 2వ వార్డులో రోడ్లపై నిలిచిన బురద నీటిలో వరి నాట్లు వేసి మహిళలు నిరసన తెలిపారు. రోడ్లు గుంతలు పడి దారుణంగా ఉన్నాయని, చినుకు పడితే చాలు రోడ్డంతా నీళ్లు బురదతో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండడంతో దుర్వాసన రావడమే కాకుండా దోమలు పెరిగి అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మహిళలు వినూత్న నిరసన తెలియజేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి, బురద నీటిలో వరి నాట్లు వేసి మహిళలు నిరసన తెలియజేస్తున్నారు. దీనికి అప్డేట్స్ ఏంటి శేఖరాచారి? నిఖత్, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండలం అందుగుల గ్రామంలోని 2వ వార్డులో ఈ రోజు మహిళలంతా కూడా రోడ్ల పైన వరి నాట్లు వేసి నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళకు చాలా రోజుల నుంచి కూడా రోడ్లు గుంతలమయం ఉండడం ఒకటే అయితే, దాంట్లో వర్షం వచ్చినప్పుడు నీరంతా కూడా నిల్వగా ఉండి అటు ప్రయాణించే వాళ్ళు, నడుస్తున్న వాళ్ళంతా కూడా మొత్తం బురదమయం అవుతుంది. ఆ బురదలో నడవాలంటే ఇటు చిన్న పిల్లల నుంచి, స్కూల్ కు వెళ్లే పిల్లల నుంచి కూడా వృద్ధులు, తర్వాత చాలా మంది కూడా ఇబ్బంది మొత్తం ప్రతినిత్యం అనుభవిస్తున్నామని చెప్పేసి, ఇది ఒకటే కాకుండా అక్కడ ఆ బురద పేరుకపోవడము, నీరు నిల్వ ఉండడం వల్ల దోమల బెడద ఎక్కువైందని చెప్పేసి, ఈ దోమల బెడద నుంచి అనారోగ్యాల బారిన పడుతున్నామని చెప్పేసి, ఇప్పటి వరకు చాలా అంటే ఎవరికి విన్నవించడాన్ని ఉపయోగం లేదని చెప్పేసి, ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి గుంతలమయమైనటువంటి రోడ్డును పునర్నిర్మాణం చేయాలి. దాంతో పాటుగా అక్కడ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం చేయాలని చెప్పేసి, ఇదంతా కూడా స్థానిక సంస్థలలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి అడిగి తాత్కాలికమైనటువంటి మరమ్మతులన్నా చేయించుకునేవారు అని చెప్పేసి, ఇప్పుడు ఎవరిని అడగాలనో అర్థం కాని పరిస్థితి వచ్చిందని చెప్పేసి, దానికోసమే ఇప్పుడు మేము ప్రతినిత్యం కూడా వర్షం వచ్చిందంటే కూడా ఒక దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి, ఆ బురదలో నడవాలంటే కూడా చాలా నిజంగా కూడా బురదంతా కూడా దుర్గంధం వెదజల్లుతుందని చెప్పేసి, దుర్గంధం ఒకటే కాకుండా దోమలు, తర్వాత రకరకాల విష కీటకాలు కూడా వస్తున్నాయని చెప్పేసి, దీనివల్ల అనారోగ్యాల పాలవుతున్నామని చెప్పేసి, మా కుటుంబంలో పిల్లలు నుంచి పెద్దల వరకు కూడా, పెద్ద మనుషుల వరకు కూడా ప్రతినిత్యం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు అందుగుల గ్రామంలోని 2వ వార్డులో మహిళలంతా కలిసి వరి నాట్లు వేసి నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ మాకు రోడ్లకు సంబంధించినటువంటి మరమ్మతులు చేయించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.